నమస్కారం. బీఆర్కే న్యూస్ ఛానల్లో మా ప్రత్యేక ప్రోగ్రాం బిజినెస్ బజ్కి స్వాగతం. మీరు చూస్తున్నది బిజినెస్ బజ్. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచ పరిణామాలు, ఈ వారం ముఖ్యంగా జరిగిన కథనాలు తదితర అంశాలపై విశ్లేషణతో మీ ముందుకు వచ్చాం. నేడు మాతో ఉన్నారు మార్కెట్ నిపుణుడు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. అనిల్ కుమార్ గారు, స్వాగతం అండి. స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ముందుగా 11 నుంచి 14 ఆగస్టు వరకు భారత మార్కెట్లో ఏ సెక్టార్లు, సూచీలు ఇంట్రాడే మూమెంట్స్ ప్రతిబింబిస్తున్నాయి? మనం చూసుకుంటే ఏంటంటే లాస్ట్ వీక్ వచ్చేసి అంతకుముందు వారాలు 6 వారాలు నెగిటివ్గా ఎండ్ అయ్యాయి మార్కెట్స్. నెగిటివ్గా కంటిన్యూస్గా ర్యాలీ నెగిటివ్గా ఎండ్ అవ్వడం వల్ల సెంటిమెంట్ కూడా కొంచెం అంత స్ట్రాంగ్గా లేకుండింది. బట్ లాస్ట్ వీక్ మాత్రం 11వ తారీఖు సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజులే వర్కింగ్ డేస్. ఆ రోజు ఈ వీక్ మాత్రం మల్టిపుల్ డేస్ పాజిటివ్గా ఉండింది. వీక్ ఎండ్ కూడా అంటే ఆ వారాంతానికి పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి, పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి మార్కెట్స్. అండ్ ఎస్పెషల్లీ దీనివల్ల మనం ఈవెన్ 14వ తారీఖు నాడు కూడా ఓన్లీ కొంచెం సెన్సెక్స్ 110 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడింది. అంతకుముందు రోజు కూడా లాభంగా ఉండింది. సో ఆన్ ద హోల్ ఆ వారం మాత్రం చాలా లాభంగా ఉండింది. రీజన్స్ చాలా కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, S&P గ్లోబల్ ఏదైతే ఉందో మన సావరిన్ రేటింగ్ అప్గ్రేడ్ చేసింది. అట్లాగే మన మల్టిపుల్ ఇండియన్ బ్యాంక్స్ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రేటింగ్స్ అప్గ్రేడ్ చేయాయి. ఇది చాలా మంచి, అంటే మన ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్కి చాలా మంచి పరిణామం అనమాట. సో దానివల్ల కూడా మనం చూసాము. అందుకే కొంచెం ఎఫ్ఐఐలు మనం చూసుకుంటే గురువారం కొంచెం అమ్మకాలు కొంచెం తగ్గాయి. ఆన్ ద హోల్ 28 వారాలు కంటిన్యూస్గా కూడా డిఐలు, అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము, నియర్లీ 1,00,000 కోట్ల పైన లాస్ట్ 30 రోజుల్లో కొన్నారు. వేరాజ్ నెట్ చూసుకుంటే ఎఫ్ఐఐలకు 56,000 అమ్మారనమాట. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే మనకి ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో, ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో మల్టిపుల్ నెలల నుంచి డౌన్లో ఉండింది. బట్ వాల్యుయేషన్స్ ఇప్పుడు ఫేవరబుల్ అవ్వడం వల్ల లాస్ట్ వీక్లో మాత్రం మనం చూసాము నియర్లీ 1.5% ఇండెక్స్ పెరిగింది. అందులోని కీలకమైన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇవన్నీ కూడా నియర్లీ 2.5-3% పెరిగాయి ఒక్క గురువారం రోజే. అట్లాగే మనం చూస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో మైనస్ ఒక 0.5% తగ్గింది. దీని ఏంటంటే కొంచెం డిజిన్ఫ్లేషన్ ఇది. దీనివల్ల కూడా, ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల కూడా మార్కెట్ కొంచెం సపోర్ట్ ఉండింది. మనం ఆ రోజు కూడా గురువారం కూడా మార్కెట్ హై సెన్సెక్స్ 80,600 దగ్గరికి పోయినా కానీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వల్ల మళ్ళీ 80,335 దగ్గర క్లోజ్ అయింది. ఇది మనం చూసుకుంటే గురువారం జరిగింది. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే ఫైనల్గా ఫార్మా సెక్టర్ మాత్రం 3% బలపడింది మొత్తం 4 రోజుల్లోనూ, 4 సెషన్స్లోను. మీడియా సెక్టర్ 2%, అండ్ పిఎస్యు బ్యాంక్స్ కూడా, అండ్ ఆటో సెక్టర్, ఐటీ సెక్టర్ కూడా వీక్ 4 రోజులు చూసుకుంటే మాత్రం అన్నీ బలపడ్డాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం యూజువల్లీ వేరే సెక్టర్స్ పనిచేస్తున్నప్పుడు ఇది పనిచేయట్లేదు. ఇది ఒక 2% డౌన్ ఉండేది లాస్ట్ వీక్ అండి. సార్, ఇంకొక విషయం, ప్రపంచ మార్కెట్లు 11 నుంచి 14 ఆగస్టు మధ్య ఎలా స్పందించాయి? ఇంకా కీ ఇండెక్సెస్ సెక్టర్స్ ఎలా స్పందించాయి? లాస్ట్ వారం చూసుకుంటే మాత్రం యూరోపియన్ మార్కెట్స్ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. వెదర్ జర్మనీ కానివ్వండి, యునైటెడ్ కింగ్డమ్లోని అది లండన్లోని ఫిట్సీ కానివ్వండి, అట్లాగే ఫ్రాన్స్లో కూడా కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గోల్డ్ కూడా 3,370 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఒకటి జరిగింది ఏంటంటే లాస్ట్ వీక్ క్రూడ్ ఆయిల్ మాత్రం పడిపోయింది. ఎస్పెషల్లీ ఎందుకు అంటే మనం మొన్న ట్రంప్ అండ్ పుతిన్ మధ్యలో జరిగిన చర్చలతో ఎటువంటి కంక్లూజన్ రాకపోయినా నెగిటివ్గా అయితే న్యూస్ లేదు. అందరూ పాజిటివ్గా వార్ని క్లోజ్ చేద్దాము, స్టాప్ చేద్దాము అనే అంశాలు డిస్కషన్ జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ క్రూడ్ మాత్రం గోయింగ్ ఫార్వర్డ్ కొంచెం కష్టంగా ఉండేట్టుంది, అంటే తక్కువగా ఉండేట్టుంది. ఎవరైనా క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్లో కానీ క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో.
మళ్ళీ యుఎస్ ఇన్ఫ్లేషన్ బాండ్ yields కూడా తగ్గాయి కాబట్టి ఈ వారం రేట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా హోప్ ఎక్కువగా పెరిగిపోయింది. ఆ, అట్లాగే ఈ వీకెండ్ మన ఆర్బీఐ ఎఫ్ఎంసీ చైనా పాలసీ కూడా అన్నీ కూడా సెంటిమెంట్ బాగానే షేప్ చేశాయి. సో ఇవాళ మార్నింగ్ ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్, మేజర్ మార్కెట్స్ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కొంచెం ఈ యుద్ధ వాతావరణం కొంచెం తగ్గే అవకాశం ఉంది వీళ్ళిద్దరు కలవడం వల్ల, ఇద్దరు ప్రెసిడెంట్స్, అమెరికా రష్యా ప్రెసిడెంట్ కలవడం వల్ల అని. అందుకే కొంచెం హోప్ పెరిగింది. సో అన్ని మార్కెట్స్ పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి యుఎస్ మార్కెట్స్. అండ్ ఇవాళ మన మార్కెట్ కూడా చాలా సూపర్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియర్లీ ఒక 1 or 2% గ్యాప్ అప్తో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇవాళ పక్క మంచి ఎండింగ్ కూడా చూస్తాము. చాలా సెక్టర్లో, బ్రాడ్ సెక్టర్లో ఇవాళ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. సార్ ఇంకా 15 నుంచి 17 వరకు ఈ నెల 15 నుంచి 17 వరకు లాంగ్ వీకెండ్ జరిగింది. సో ఈ లాంగ్ వీకెండ్లో ఇండియన్ మార్కెట్లకు సంబంధించి ప్రభావితం చేసే అంశాలు ఇంకా ఏమైనా జరిగాయా? చాలా జరిగాయి ఈ వారాంతం. యాక్చువల్లీ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆగస్టు 15 రోజు మన మోడీ గారు ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద ఏమంటారు, ఆయన 12 సంవత్సరాల స్పీచ్ల్లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ చాలా మంచి అనౌన్స్మెంట్స్ చేశారు. ఇవి దేశీయ మార్కెట్లకు కానీ మన ఈవెన్ ప్రజలకు కూడా చాలా మంచి ఉపయోగకరమైన అనౌన్స్మెంట్స్ అన్నమాట. అందులో ఆబ్వియస్లీ అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో దివాళీ గిఫ్ట్ ఇస్తున్నా అని చెప్పారు. అండ్ రేట్ ఆప్టిమైజేషన్ చేసి 5% అండ్ 12% మాత్రమే మేజర్గా అన్నిట్లలో ఉంచేట్టు, ఏవైతే ఎసెన్షియల్ ఐటమ్స్ ఉన్నాయో వాటి మీద జిఎస్టీ తీసేసే అవకాశాలు ఉన్నాయి, కొన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అండ్ కొన్ని అయితే ఏవైతే సిమ్ ట్యాక్స్ అని ఒక సిగరెట్లు ఇట్లాంటి వాటికి మాత్రం 40% అని థర్డ్ స్లాబ్ పెట్టేసి 28% స్లాబ్ని మొత్తం తీసేయడం వల్ల చాలా మంచిది. ఏంటంటే కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంది, రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎవరైతే కొనడానికి డిలే చేస్తున్నారో వాళ్ళందరూ చాలా సెక్టార్లో కూడా కన్జంప్షన్ పెరిగే అవకాశాలు ఉంది. అట్లాగే 1,00,000 కోట్ల రోజ్గార్ స్కీమ్ కానీ, డెమోగ్రఫీ మిషన్ కానీ, సెమీకండక్టర్ టెక్ ఇన్నోవేషన్ది కూడా ఆ మిషన్ కానీ, అట్లాగే లాజిస్టిక్స్, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా జెట్ ఇంజన్స్ కానీ, మళ్ళీ స్టార్టప్ ఫ్రెండ్లీ కొత్త రూల్స్ చేస్తామని చెప్పారు. ఇవి వచ్చేసి అంటే ఒక మైల్ స్టోన్, అంటే మైల్స్ మామూలు కాదు, మార్కెట్స్కి మాత్రం ఇది పెద్ద బూస్ట్ అనమాట నెక్స్ట్ సమ్ టైం. అందుకే ఇవాళ మార్కెట్స్ మంచిగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అట్లాగే ఇంకొక మేజర్ థింగ్ జరిగింది ఏంటంటే, దీంతో పాటు ట్రంప్ పుతిన్ మీటింగ్ జరిగింది. ఇందులో ఎటువంటి ఒప్పందాలు జరగలేవు, బట్ ఇంకో నెక్స్ట్ మీటింగ్ ఒక టైం ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా మన సెకండరీ శాంక్షన్ ఏదైతే ఉందో 25% అడిషనల్ టారిఫ్ ఏదైతే ఉందో అది ఇంకా సందేహంగానే, అంటే సందిగ్ధంగా కొనసాగుతుంది, ఉంటుందా లేదని ఇప్పటికైతే స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ యుద్ధం ఆగిపోయిందంటే దానికి లాజికే ఉండదు. దానివల్లనే కొంచెం ఆయిల్ ప్రైజెస్, ఎనర్జీ సెక్టర్లో కొంచెం రిలీఫ్ ఉంది ఈ మీటింగ్ తర్వాత. సో ఇప్పటికైతే ఆ మీటింగ్ తర్వాత మాత్రం మంచిదే జరిగింది మార్కెట్స్కి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా బాగా ఓపెన్ అయ్యాయి. మనం ఇవాళ మాత్రం మార్కెట్స్ ఈజీగా 25,000 క్రాస్ చేసినా, టచ్ చేసినా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోడీ గారి అనౌన్స్మెంట్స్ తర్వాత ఇన్వెస్టర్స్లో చాలా మంచి హోప్ ఉంది ఇవాళ. అందుకోసమే ఇవాళ రేపు ఈ వారం మాత్రం ఆన్ ద హోల్ మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది మార్కెట్. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన చైనా ఫారెన్ మినిస్టర్ కూడా ఇండియాలోకి వస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఒక రకమైన ఏమంటారు, టారిఫ్ ఏదైతే ఒక 2-3 వారాల నుంచి ఒక మార్కెట్ల మీద కత్తి ఎలా ఉండిందో దాన్ని కొంచెం ఈజ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్ బాగా పాజిటివ్గా రియాక్ట్ చేసే అవకాశం ఉంది ఇవాళ. సార్ ఇవాళ ఇంకా ఈ వారాంతం ఎలా ఉండబోయే అవకాశం ఉంది? నిఫ్టీ, సెన్సెక్స్ సెక్టార్ ట్రేడింగ్ ఎలా ఉండబోతుంది? ఇంకా పిఎం మోడీ ప్రకటనల ప్రభావం, మీరు అన్నట్లు ట్రంప్, పుతిన్ సూచనకు ఇన్వెస్ట్ చేయదగ్గ స్టాక్స్ ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? తప్పకుండా. ఫస్ట్ థింగ్ ఇవాళ ఆల్రెడీ మనం నిఫ్టీ చూసుకుంటే 24,920 దగ్గర ఉంది పొద్దున 7:30కి. అంటే నియర్లీ 265 పాయింట్లు నిఫ్టీ అప్లో ఉంది. 1.07% ఆల్రెడీ ఉంది. అంటే సో కంపల్సరీ ఇవాళ సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా ఈజీగా గ్యాప్ అప్తో వస్తాయి. సెన్సెక్స్ కూడా 1000 పాయింట్ల పైన గ్యాప్ అప్తో స్టార్ట్ అవ్వచ్చు. సో రేంజ్ మాత్రం ఇవాళ నిఫ్టీ కంపల్సరీ 24,850 పైనే క్లోజ్ అవ్వచ్చు ఇవాళ.
బ్యాంక్స్, ఐటీ బ్యాంక్స్ 2 కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈవెన్ మెటల్, ఆయిల్ అండ్ రియల్టీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ రియల్ ఎస్టేట్ మాత్రం కొంచెం అంత బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు ఆ 2 ఇవాళ. ఎందుకంటే కొంచెం టెన్షన్స్ ఈజ్ అవుతున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైజెస్ కొంచెం కమింగ్ ఫ్యూచర్‌లో తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్లై ఎక్కువగా ఉంది. అట్లాగే మెటల్స్, రియాలిటీకి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ ఐటీకి అండ్ బ్యాంక్స్‌కి మాత్రం పాజిటివ్. మనం మల్టిపుల్ వీక్స్ నుంచి మల్టిపుల్ మంత్స్ నుంచి ఐటీ సెక్టర్ బాగాలేదు. బట్ ఒక 4, 5 వారాల నుంచి నేను కంటిన్యూస్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఇట్స్ గుడ్ టైమ్. ఐటీ వాల్యుయేషన్స్ బెటర్ అయ్యాయి. అందుకే మనం చూస్తే చాలా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫోసిస్ లాంటి, విప్రో లాంటి స్టాక్స్‌ని బై చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టర్స్ కోరికైతే కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం ఐటీ సెక్టర్ ఈజ్ నౌ ఫేవరబుల్, చూసుకోవచ్చు. అట్లాగే ఈ వీకెండ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఐనాక్స్ విండ్ మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ ఇచ్చింది. బీపీసీఎల్ కూడా ఇచ్చింది కానీ బట్ కొంచెం దూరంగా ఉంటే మంచిది. అట్లాగే మన పిఎం మోడీ యొక్క జిఎస్టీ 2.0 కానీ ఇవన్నీ స్కీమ్స్ వల్ల ఏవైతే ఎంఎస్ఎంఈస్ కూడా పెద్ద ప్రోత్సాహకాలు, ఒకటి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి కూడా కొన్ని ప్రోత్సాహకాలు అనౌన్స్ చేశారు. దానివల్ల మనం చూసుకుంటే ఇవాళ కొన్ని స్టాక్స్ మీరు అడిగినట్టు, ఒకటి టెక్నాలజీ అండ్ ఐటీలో మాత్రం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఈ 3 కూడా దెర్ ఈస్ హ్యూజ్ పొటెన్షియల్. మంచి మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ రావచ్చు వీటిలో. దెన్ రెన్యూబుల్ ఎనర్జీలో మాత్రం ఎన్టీపీసీ, టాటా పవర్, అదానీ గ్రీన్ అండ్ ఈవెన్ కేపీఐ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఈ వెదర్ సోలార్లో కానీ హైడ్రోజన్లో కానీ మూమెంటం ఉన్న స్టాక్స్ ఇవి. మళ్ళీ కేపీఐ గ్రీన్ కంపల్సరీ చూడొచ్చు. షార్ట్ టర్మ్కి రిజల్ట్స్ బాగా వచ్చాయి, అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్ లైన్స్ కన్నా బెటర్గా వచ్చాయి. ఫార్మా అండ్ హెల్త్ కేర్లో చూసుకుంటే సన్ ఫార్మా కానివ్వండి, సిప్లా, డాక్టర్ రెడ్డిస్ కూడా షార్ట్ టర్మ్లో మంచి పుష్ రావచ్చు ఇవాళ. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం ఎల్ఎన్టీ, ఎన్సీసీ, ఎస్పెషలీ అర్బనైజేషన్, హౌసింగ్ పాలసీ రిఫార్మ్స్ అనౌన్స్ ఏదైతే చేశారో మోడీ గారు, దాంట్లో ఇది బూస్ట్ అవ్వచ్చు. కన్జ్యూమర్ గూడ్స్లో జిఎస్టీ ఇవన్నీ ఎఫెక్ట్ తగ్గడం వల్ల హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఐటీసీ కానీ, బ్రిటానియా కూడా 3 కూడా ఇట్లాంటి స్టాక్స్ మంచి బెనిఫిట్ పొందొచ్చు. అట్లాగే ఫైనాన్షియల్స్లో మాత్రం నేను చెప్పినట్టు బ్యాంక్స్ ఇవాళ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ 3ంటికి కూడా ఒకటి ఫేవరబుల్ రేటింగ్ ఎస్ఎన్పిది వచ్చింది. అట్లాగే పాలసీ క్లారిటీ అండ్ రీటైల్ లోన్ డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి కూడా ఈ జిఎస్టీ, ఈ మోడీ అనౌన్స్మెంట్ వల్ల ముందుకు వెళ్ళొచ్చు. ఇవి కొన్ని అంటే మోడీ గారి అనౌన్స్మెంట్ వల్ల లాభపడే స్టాక్స్. దాంతోపాటు మనం చూసుకుంటే ముతూట్ ఫైనాన్స్ ఒక లాస్ట్ గురువారం రోజు ఒక 10% పెరిగింది. ఫైజర్ కానీ, కోరమండల్ కానీ, చాలెట్ హోటల్స్ కానీ, మనప్పురం ఫైనాన్స్ కూడా 4% పైనే పెరిగాయి. అవి ఇవాళ కూడా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి కంటిన్యూస్లీ. అండ్ మనం చూసుకుంటే ఈవెన్ నువామా వెల్త్, అది కూడా మ్యాన్ కైండ్ ఫార్మా కూడా, డాక్టర్ రెడ్డిస్ నేను చెప్పాను ఆల్రెడీ, ఐషర్ మోటార్స్ అండ్ ఏంజల్ వన్ ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మేజర్ బ్యాంకింగ్లో మాత్రం ఎస్బీఐ, బికాస్ దాని రేటింగ్ ఇంతకుముందు A3 రేటింగ్ నుంచి ఇప్పుడు A2 రేటింగ్ వచ్చింది. సో కాస్ట్ తగ్గుతుంది, ఇది లెండింగ్, తన బారోయింగ్ కాస్ట్. సో దానివల్ల అది మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ అనిల్ గారు ఒక కాలర్ ఉన్నారండి, శ్రీధర్ ఏలూరు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్ అనిల్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. మా దగ్గర చెప్పండి సార్. ఐఓసి, ఓఎన్జీసీ ఈ షేర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు ఆయిల్ షేర్స్ కదా, ప్రస్తుతం మేమంతా ప్రాఫిట్ లో ఉన్నాం అనుకోండి, దాని మీద ఇప్పుడు ఏమన్నా ఉంచుకోవచ్చా, లేకపోతే ఏమన్నా లాంగ్ బాగా ఎక్కువ ఏమన్నా తగ్గుతాయంటారా సార్? అలాగే ఇప్పుడు టీసీఎస్ మొన్నటి నుంచి ఒకే రేట్లో మెయింటైన్ అవుతుందండి. ఇప్పుడు ఆ టీసీఎస్ కానీ, తర్వాత ఏమో విప్రో కానీ, వీటికి మళ్ళీ మేమన్నా ఎంటర్ అవ్వచ్చా? తర్వాత పవర్ షేర్లు, టాటా పవర్ కానీ, అదాని పవర్ కానీ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? చెప్పండి సార్. ఓకే, సో మీరు 4-5 స్టాక్స్ అడిగారు. ఒకటి మాత్రం మన టీసీఎస్ అండ్ విప్రో ఈజ్ లుకింగ్ గుడ్. ఇప్పుడు ఎంటర్ అయినా కానీ పాజిటివ్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాన్ని. టీసీఎస్ మాత్రం రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేయలేదు, బట్ అంటే కొంచెం టీసీఎస్లో ఎంటర్ అవ్వడం కొత్తగా పెద్దగా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే పాజిటివ్గా న్యూస్ ఇచ్చిన మన ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఎంటర్ అవ్వచ్చు ఐటీలో మాత్రం. దెన్ కమింగ్ టు అదానీ పవర్ అండ్ అదానీ పవర్ మాత్రం యూ కెన్
బాగుంది, రిజల్ట్స్ బాగా ఉన్నాయి, యూ కెన్ కీప్ బయింగ్ ఆర్ యూ కెన్ కీప్ ఎంటరింగ్ ఇట్. ఇంకా మీరు ఇంకొక ఫస్ట్ చెప్పిన స్టాక్ మాత్రం నాకు వినబడలేదు. ఫస్ట్ ఐఓసి సార్, ఇండియన్ ఆయిల్ కంపెనీ. ఐఓసి ఐఓసి వచ్చేసి ఐఓసి అండ్ ఓఎన్జీసీ మాత్రం రాబోయే, ఇప్పుడు అనుకున్నట్టు ఈ యుద్ధం ఆగిపోతే మాత్రం, అంటే ఇప్పుడు ట్రంప్ అండ్ పుతిన్ వల్ల కొన్ని రోజులు అక్కడ కన్సాలిడేషన్ ఉండొచ్చు, అంత పెద్దగా మళ్ళీ ర్యాలీ జరగకపోవచ్చు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్లో, బికాస్ సప్లైస్ ఓవర్ చాలా ఉంది. సపోజ్ రష్యాకి ఈ ఆంక్షలు గిట్ట తొలగించారంటే రష్యా నుంచి కూడా ఆయిల్ మేజర్గా సప్లై అవ్వచ్చు. అలాంటి టైంలో ఈ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో కొంచెం అన్సర్టెనిటీ ఉంటుంది. కొత్తగా ఎంటర్ అవ్వకండి, ఉంటే మాత్రం కొన్ని రోజుల వరకు హోల్డ్ చేసి లాభాల్లో ఉంటే మాత్రం బుక్ చేసుకోవడం మంచిది, బికాజ్ ఆపర్చునిటీస్ వేరే సెక్టార్లో బాగా ఉన్నాయి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, ఇంకొక విషయము, పిఎం మోడీ పాలసీ రిఫార్మ్స్ అయ్యాయి, మళ్ళీ ఇంకా ట్రంప్ పుతిన్కి సంబంధించి జియో పాలిటికల్ అప్డేట్స్ తర్వాత పెట్టుబడిదారులు సంబంధించి ఎస్ఐపిలో బీటీఎస్టీ, పెన్నీ, డిఫెన్సివ్ పిక్స్ ఎలా చూస్ చేసుకోవాలి? సో బికాజ్ మన పాలసీలు ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ కానీ, జిఎస్టీ రేషనలైజేషన్ కానీ, ఎంఎస్ఎంఈకి స్టిమ్యులస్ కానీ, మళ్ళీ ఎనర్జీ రిఫార్మ్స్ కూడా, ఎస్పెషల్లీ కొన్ని లాభపడే సెక్టర్లు కన్జంప్షన్, ఇందులో కూడా ఎఫ్ఎంసీజీ, ఆటో స్టాక్స్లో కొంచెం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ సెక్టార్లో కొంచెం స్లోగా, కొంచెం ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ సెక్టార్లో స్టాక్స్ చూసుకోవచ్చు. అలాగే ఎంఎస్ఎంఈస్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రావచ్చు. లాజిస్టిక్స్ రిఫార్మ్స్ వల్ల ఈ సెక్టార్స్లో మంచి లాభాలు పొందొచ్చు. అండ్ అట్లాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి కొంచెం లాంగ్ టర్మ్, ఎందుకంటే అవి ఆల్రెడీ పనిష్ అయ్యాయి, వాటిని ఇప్పుడు ఎంటర్ చేస్తే మంచిది. అంటే కొంచెం రిస్క్తో కూడుకున్నది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఇప్పుడు ఎంటర్ అవ్వడం, బట్ రివార్డ్ రేషియో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ ఒకసారి టారిఫ్ భయాలు ఏవైతే తొలగిపోతే మాత్రం అవి మళ్ళీ జూమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎన్టీపీసీ, టాటా పవర్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొంచెం ఓవర్ వెయిట్ చేసుకోవచ్చు, మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ రిలయన్స్, రెన్యూబుల్స్ ఏదైతే మళ్ళీ స్ట్రెస్ చేశారు మోడీ గారు. అట్లాగే జిఎస్టీ స్లాబ్ రేషనలైజేషన్ వల్ల సిమెంట్, హాస్పిటాలిటీ కూడా కొంచెం ఇమ్మీడియట్ బెనిఫిట్ పొందొచ్చు. సిమెంట్ స్టాక్ ఆల్రెడీ సిమెంట్ ప్రైజెస్ బాగా పెరిగాయి, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి మల్టిపుల్ కంపెనీస్. ఎవరైతే మీడియం టర్మ్లో మాత్రం మంచి రిజల్ట్స్, మంచి లాభాలు పొందాలంటే సిమెంట్ స్టాక్స్ చూడొచ్చు. అట్లాగే లార్జ్ క్యాప్ ఫైనాన్షియల్స్లో చూసుకుంటే మాత్రం ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, అట్లాగే బజాజ్ ఫైనాన్స్ లాంటివి లోన్ డిమాండ్ స్టడీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. జాబ్ స్కీమ్ ఎస్పెషలీ పాజిటివ్, 1,00,000 కోట్ల జాబ్ స్కీమ్ వల్ల కొత్తగా చాలా మంది ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల కూడా కన్సంప్షన్ పెరగవచ్చు. అండ్ లోన్స్ కూడా పికప్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్పెషలీ Q2, Q3 మాత్రం బాగా ఉండబోతోంది దీనివల్ల. అండ్ వర్షాలు కూడా పికప్ అయ్యే ఓవర్ మొత్తం ఇండియాలో కూడా మొత్తం కూడా మాన్సూన్స్ బాగా కవర్ అవుతున్నాయి. సో అవి కూడా ఆన్ ద ట్రాక్ ఉన్నాయి కాబట్టి రూరల్ డిమాండ్ కూడా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో Q2, Q3 బాగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అంటే ఇన్ని రోజులు ఇన్వెస్ట్ చేయకుండా పక్కకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, వెయిట్ చేయొచ్చు, ఒక 6 నెలల్లో మంచి రిజల్ట్స్ పొందొచ్చు మార్కెట్ నుంచి. సార్, అనిల్ గారు, ఈ వారం ఇన్వెస్టర్స్కి ఏమైనా ముఖ్యంగా మీరు ఇచ్చే సలహా ఏంటి సంబంధించి, ఇన్వెస్టర్స్ సంబంధించి? ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ రికవర్ అవుతుంది. మొన్నటి వరకు నెగిటివ్గా ఉన్న ఒక 1.5-2 months నుంచి ఈ మన టారిఫ్ భయాలు, ఎక్స్పోర్ట్స్ మీద మళ్ళీ కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే Q1 రిజల్ట్స్ కూడా అంత అనుకున్నట్టు ఫస్ట్ ఒక 10 రోజులు బాగా రాలేదు, చాలా కంపెనీస్ నెగిటివ్గా అనౌన్స్ చేశాయి. బట్ ఒక్కసారి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ అనౌన్స్ చేయడం మొదలు పెట్టాక అక్కడ మాత్రం మనం చూసాము చాలా కంపెనీస్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చాయి Q1లోనే. అండ్ Q2 గైడెన్స్ కూడా సూపర్గా బాగా గైడెన్స్ చెప్పాయి. సో మళ్ళీ దాని మీద నుంచి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న చేంజెస్ కానీ, అనౌన్స్మెంట్స్ కానీ, ఇండియన్ గవర్నమెంట్ భయం లేకుండా కొత్తగా మళ్ళీ ఇన్ని పాలసీ చేంజెస్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకుంటే మాత్రం సెంటిమెంట్ రికవర్ అవ్వడానికి అవకాశాలు చాలా బాగా కనబడుతున్నాయి. పాలసీ క్లారిటీ పెరుగుతోంది, బుల్లిష్ బయాస్ ఉంది ఇప్పుడు. సో ఈ టైంలో కొంచెం డిసిప్లిన్ ఉండాలి కంపల్సరీ, డైవర్సిఫికేషన్ కంపల్సరీ ఉండాలి. పెన్నీ స్టాక్స్ కూడా అగ్రెసివ్గా పొజిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇట్లాంటి టైంలో అవి కూడా చాలా సడన్గా పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఎటువంటి క్వాలిటీని మార్కెట్
పెరిగేప్పుడు క్వాలిటీ గురించి కన్నా అన్నింటికి కూడా అన్ని ముందుకు వస్తూ ఉంటాయి. అందుకోసమే పెన్నీ స్టాక్స్లో చేసే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ ఆర్ సెక్టర్స్ మాత్రమే వాటిని మన పోర్ట్ఫోలియోలో కూడా ఓవర్ వెయిట్ పెంచుకోవాలి. అండ్ ఇప్పుడు మాత్రం బీటీఎస్టీ ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మాత్రం వాల్యూమ్స్ ఎక్కువ ఉన్న స్టాక్స్, మంచి అర్నింగ్, రీసెంట్గా Q1లో ఏవైతే కంపెనీస్ మంచి అర్నింగ్స్ ఇచ్చాయో వాటిలో మాత్రం ధైర్యంగా ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే వాటికి మూమెంటం ఉంది, బ్యాక్డ్ బై రిజల్ట్స్ ఉంది, అండ్ ఆల్సో గైడెన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి స్టాక్స్లో మాత్రం ధైర్యంగా పొజిషన్స్ తీసుకోండి. ఏవైతే Q1 అంత రిజల్ట్స్ బాగా లేకున్నా కూడా ఇవాళ మంచిగా ట్రేడ్ అవుతుంటే మాత్రం వాటికి కొంచెం జాగ్రత్తగా చిన్న పొజిషన్స్ తీసుకోండి, అగ్రెసివ్గా ఎంటర్ అవ్వకండి. ఆ పాత Q1 రిజల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏవైతే మాన్సూన్స్, రూరల్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉన్న స్టాక్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే Q2 రిజల్ట్స్ వచ్చే టయానికి మన దగ్గర ఈ టైంలో అక్యుములేట్ చేసుకుంటే అప్పుడు బాగా పెరిగే అవకాశం ఉంది మార్కెట్స్. ఇవి దీంతో పాటు ఎక్స్పోర్ట్ కమోడిటీ స్టాక్స్లో మాత్రం కొంచెం జాగ్రత్త. నేను చెప్పినట్టు అగ్రెసివ్గా మీ హై రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రం అదర్వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమోడిటీ స్టాక్స్ కూడా అంతే. ప్రతిసారి కొంచెం టెక్నికల్స్, ఫండమెంటల్స్ చూసుకునే ప్రతి పొజిషన్ ఎంటర్ అవ్వండి. తొందరపడొద్దు. ఎమోషన్ బేస్డ్ ట్రేడింగ్ అస్సలు చేయొద్దు. ఎమోషనల్గా కొంచెం అనౌన్స్మెంట్స్ తర్వాత కొంచెం పేషెన్స్తో అబ్జర్వ్ చేసి మాత్రమే ఎంటర్ అయ్యే టైం ఇది. ఎందుకంటే మంచి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. అట్లని చెప్పి తొందరపడి చేస్తే ఇరుక్కుపోతాం. జాగ్రత్తగా చూసుకొని చేయడం బెటర్. సార్, ఇంకొక విషయం, ఎఫ్ఐఐ విదేశీ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐ అలా పరిస్థితి ఏంటి? వారి ఇన్వెస్ట్మెంట్ మీద ఆసక్తి చూపిస్తున్నారా ఇండియన్ మార్కెట్స్లో? వెరీ గుడ్. అంటే అదే మేజర్ క్వశ్చన్. మనం చూసుకుంటే లాస్ట్ 30 రోజుల్లో ఎఫ్ఐఐస్ నెట్ 60,000 కోట్లు అమ్మారు. అండ్ లాస్ట్ 2 వారాల్లో కూడా 24,000 కోట్లు. ఓన్లీ గురువారం రోజు కూడా నియర్లీ 2,000 కోట్లు నెట్ అయితే అమ్మారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచి క్వాలిటీ స్టాక్స్ మిడ్ క్యాప్లో కానీ లార్జ్ క్యాప్లో కానీ అక్యుములేట్ చేస్తూ ఉన్నారు, కొంటా ఉన్నారు. సో ఎఫ్ఐఐస్ మళ్ళీ వచ్చే అవకాశాలను, ఎఫ్ఐఎస్ లేకుండానే వీఆర్ ఎట్ దిస్ పొజిషన్. సో ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణము, ఇంకోటి పాలసీ కట్, ఏదైతే యుఎస్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ కట్ అయింది అంటే మాత్రం క్యాపిటల్ ఫ్లో స్లోగా ఇండియా వైపు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పాలసీ ఏదైతే మన టారిఫ్ అన్సర్టెనిటీ కూడా పోయిందంటే మాత్రం మళ్ళీ ఎఫ్ఐఎస్ రావచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మొన్న మోడీ గారు అనౌన్స్మెంట్ చేసిన ఏవైతే పాలసీ రిఫార్మ్స్ ఉన్నాయో, జిఎస్టీ రిఫార్మ్స్ ఉన్నాయో వాటి వల్ల ఈ కంటిన్యూస్గా నెక్స్ట్ కమింగ్ టైంలో మాత్రం ఎఫ్ఐఎస్ నెట్ పాజిటివ్ బయర్స్ అయ్యే అవకాశాలు చాలా కనపడతా ఉన్నాయి. అట్లాంటి టైంలో మాత్రం మార్కెట్స్ జూమ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీ. మంచి స్టాక్స్ ఇంకా ఎట్ గుడ్ పిఈ, గుడ్ వాల్యుయేషన్ దగ్గర ఉన్నట్టు వాటిని ఇప్పుడు పిక్ చేసుకుంటే మళ్ళీ ఎఫ్ఐఎస్ వచ్చే టయానికి, అంటే అడిషనల్ క్యాపిటల్ ఆల్రెడీ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బాగా కొంటున్నారు. సో మనకేం భయం లేదు, ఎందుకంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్సే బాగా ఉన్నాయి. బట్ ఎఫ్ఐఎస్ కూడా యాడ్ అవుతే మాత్రం ఇప్పుడు మనం చూస్తున్న 24,500 నుంచి 25,000 మధ్యలో ఏదైతే నిఫ్టీ ట్రేడ్ అవుతుందో ఈజీలీ 26, 27 కూడా వెళ్ళినా సర్ప్రైజ్ కానే కాదు ఈ సంవత్సరము. సో ఇప్పుడు బికాజ్ మార్కెట్ మళ్ళీ కొంచెం పాజిటివ్గా కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పేరు లేని స్టాక్స్, క్వాలిటీ లేని స్టాక్స్లో మాత్రం దూరంగా ఉండండి. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, మల్లికార్జున గుంటూరు నుంచి. సార్ మల్లికార్జున గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఎన్టీపీసీ ఫ్యూచర్ 3.70 తీసుకున్నాం సార్. ఓకే, అది హోల్డ్ చేయొచ్చా, లేదా దాని నుండి వేరే దానికి ఏమైనా వెళ్ళొచ్చా? ఫ్యూచర్ తీసుకున్నారా? ఫ్యూచర్ తీసుకున్నాను సార్. అది హోల్డ్ చేస్తున్నాను ఎవ్రీ మంత్. ఓకే, $370 తీసుకున్నారు కదా. ఓకే, సో 370. సో ఇప్పటికైతే హోల్డ్ చేయొచ్చు అండి. ఇప్పుడు అంత నెగిటివ్ ఏం కనిపించట్లేదు. సో ఈ మంత్కి ఇప్పటికైతే క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా టైం ఉంది, ఇంకో 10 days ఉంది. బట్ ఈ వీక్ మాత్రం కంపల్సరీ మీరు చూసుకొని ఈ వీక్ ఎండ్ లోపల క్లోజ్ చేస్తే మంచిది. బట్ ఇప్పుడు ఈ ఫ్యూ డేస్ మాత్రం బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది ఎన్టీపీసీ కూడా ఫ్యూచర్ కూడా. థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. ఓబుల్ రెడ్డి సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, ఓబుల్ రెడ్డి. ఓబుల్ రెడ్డి గారు మాట్లాడండి.
మాది భూమి కబ్జా చేసినారు. ఓకే. ఓకే. సో ఓకే, రైట్. ఓకే, ఇంకొకటి కట్ ఇంపార్టెంట్ అయినట్టు సార్. ఓకే, చెప్పండి. ఒక చిన్న అంశము, ఈ వారం ఎస్పెషల్లీ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు ఏంటంటే, మీరు ఏవైతే చాలా రోజుల నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకున్న స్టాక్స్ ఉంటే మాత్రం క్లీనప్ చేసుకోండి పోర్ట్ఫోలియో. ఇట్లాంటి టైంలో అన్ని స్టాక్స్ కొంచెం పెరుగుతాయి. రాంగ్ హోప్తో ఉంచుకోకుండా ఏవైతే కట్ చేసుకొని తక్కువ నష్టాలతో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది గుడ్ టైం. ఈ 2-3 రోజుల్లో చూసుకొని ఏవైతే స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదో వాటిని కొంచెం ఎగ్జిట్ అవ్వండి. ఎస్పెషల్లీ Q1 రిజల్ట్స్ ఏవైతే బాగా ఇవ్వలేదో వాటిని కూడా ఎగ్జిట్ చేసుకోవడం మంచిది. మంచి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డోంట్ యావరేజ్ చేయకండి. సో యావరేజ్ చేసుకొని ఇంకా కొంటాను పడిపోయింది కదా అని కనకుండా మంచి డైరెక్షన్ ఇచ్చిన స్టాక్స్లో ఎంటర్ చేస్తే లాభాలు ఎక్కువ పొందొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ అండి మీ సలహాలు అందించినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి బిజినెస్ బజ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.